హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బియాండ్ ది క్లౌడ్స్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే బాగా రద్దీగా ఉన్న ముంబై రోడ్లను చూపిస్తారు. ఆ రోడ్ల మీద కార్లు చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి. అక్కడ ఉన్న జనాలందరూ బాగా బిజీ ఉంటారనమాట. అదే రోడ్డు కింద ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద కొంతమంది జనం కనీసం రోజు పని చేసుకుంటే కానీ తెలియని స్థితిలో ఉంటారు. సో వాళ్ళ జీవితాలకి వీళ్ళ జీవితాలకి తేడా ఉంటుంది. కరెక్ట్ గా ఆ బ్రిడ్జ్ కింద మన కథలో హీరోని చూపిస్తారు. హీరో పేరు అమీర్ అనమాట. హీరో ఏంటంటే తన ఫ్రెండ్ బైక్ వేసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కార్ దగ్గరికి వెళ్ళి ఒక బాక్స్ తీసుకుంటారు. ఆ బాక్స్ తీసుకుని అక్కడ నుంచి రకరకాల ప్లేసులకు వెళ్ళి వాళ్ళకి ఆ బాక్స్ లో ఒక ఐటమ్ ఇస్తారు. బేసికల్ గా ఆ బాక్స్ లో డ్రగ్స్ ఉందన్నమాట. వీళ్ళు ఒక ఏరియాకి వెళ్ళి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు. బేసికల్ గా ఇందాక ఒక కార్ లో వచ్చి ఒక బాక్స్ ఇచ్చారు కదా, హీరో వాళ్ళ బాస్ అనమాట. వాళ్ళు ఆ డ్రగ్స్ ఇస్తే అక్కడున్న లోకల్స్ కి ఒక్కొక్కరికి సప్లై చేస్తూ ఉండే పని మన కథలో హీరో ఆ తర్వాత హీరోల ఫ్రెండ్ చేస్తూ ఉంటాడు. అలా తన పని మొత్తం ముగించేసుకొని వేసిలుండి ఒక ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడ ఏంటంటే లోపల వృత్తి చేసుకుంటూ తన కూతుర్ని బయట నుంచి పెడుతుంది. బేసికల్ గా హీరోకి ఏంటంటే చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అనమాట. తనతో సరదాగా సైకిల్ చేసి ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళ బాస్ ని మీట్ అవుతాడు. హీరోకి ఈ డ్రగ్స్ ఇచ్చి సప్లై చేయమని చెప్పేది ఇతనే అనమాట. ఇతను ఏంటంటే హీరోకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి డబ్బులు కావాలని చెప్పి అడగడంతో బాస్ ఏమంటాడంటే కొంచెం డబ్బులు తక్కువగా ఉన్నాయి, ఈసారి ఇస్తాలని చెప్పేసి అనడంతో హీరో కోపం వచ్చేసి పని చేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోతే నాకు బాగా కోపం వచ్చేస్తుంది, ఈసారి నుంచి నాకు ముందు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత పని చేస్తా అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ బాస్ కి కోపం వచ్చేసి సరే నేను కుర్రాడికి ఫోన్ చేసి ఇటు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు కానీ వీడి సంగతి చూడరా అని చెప్పేసి అనడంతో వాడు కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే తన ఫ్రెండ్స్ ఉండే ఏరియాకి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే డ్రగ్స్ ని తీసుకొని ప్యాకెట్ లో కడుతూ ఉంటారు అనమాట. రకరకాల ప్లేసులు పంపించాలి కదా, వాటిని ప్యాక్ చేస్తూ ఉంటారు. సడన్ గా అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత పోలీసులు అందరూ వెంటపడుతుంటే హీరో ఆ తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ పారిపోతూ ఉంటారు. కాకపోతే ఇద్దరు పట్టుబడతారు. హీరో మాత్రం తప్పించుకుంటాడు. కానీ అందులో హీరో బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అనమాట. అతన్ని ఎలాగైనా తప్పించాలని చెప్పేసి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ ని పక్కకి నెట్టేసి తన ఫ్రెండ్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. పోలీసులు మాత్రం హీరో వెనకాల పడుతూ ఉంటారు. కానీ హీరో ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ ని వేరే వైపు పారిపోమని చెప్పి తాను వేరే వైపు పారిపోతాడు. కానీ పోలీసులు మాత్రం హీరో వెనకాల పరిగెడుతూ ఉంటారు. అలాంటి సమయంలో హీరో ఏం చేస్తాడంటే ఒక బట్టలు ఉతికి ఏరియాకి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ అక్క అనమాట. కాకపోతే చాలా సంవత్సరాల తర్వాత హీరో తన అక్కని మీట్ అవుతాడు. వాళ్ళ అక్క కూడా షాక్ అయిపోయి ఏమైందని చెప్పి అడిగితే పోలీసులు నన్ను వెంటాడుతున్నారు, అర్జెంట్ గా నన్ను దాచిపెట్టని చెప్పి అనడంతో వాళ్ళకి ఏమంటుందంటే ఏ తప్పు చేశారు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే అదంతా చెప్పడానికి టైం లేదమ్మా, దయచేసి నన్ను దాచిపెట్టని చెప్పి అనడంతో అక్కడే అక్షయ్ అని ఒక అతను ఉంటాడు అనమాట. తానేం చేస్తాడంటే ఉతకాల్సిన బట్టలన్నీ హీరో మీద వేసేసి హీరోని దాచిపెడతాడు. దాంతో పోలీసులు కూడా ఆ ఏరియా మొత్తం వెతికి హీరో కనిపించలేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే తన చేతికి బాగా దెబ్బ తగులుతుంది అనమాట. దాంతో తనని హాస్పిటల్ తీసుకెళ్లకుండా డైరెక్ట్ గా తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ కట్లు కడుతుంది అనమాట. ఏమైందిరా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అడిగితే ఏం లేదక్క, డ్రగ్స్ అమ్ముతున్నాను, ఆ టైంలో పోలీసులు పుట్టినారని చెప్పి అనడంతో హీరో వాళ్ళ అక్క కోపం వచ్చేస్తానని తిడుతుంది. బేసికల్ గా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క వీళ్ళిద్దరికి ఏంటంటే చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతారు. దాంతో వాళ్ళు అనాథలైపోతారు. కాకపోతే హీరో వాళ్ళ అక్క ఏంటంటే ఒక అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది. సరే అక్క పెళ్లి చేసుకుంది, మధ్యలో తన అడ్డెందుకులే అని చెప్పేసి హీరో వాళ్ళ అక్క నుంచి చెప్పకుండా విడిపోతాడు. కాకపోతే హీరో వాళ్ళ అక్క పరిస్థితి ఏంటంటే తను ఎవరినైతే లవ్ చేసి పెళ్లి చేసుకుందో వాడు పచ్చి తాగుబోతనమాట. తను రోజు తాగొచ్చి కొడుతూ ఉంటాడు. దాంతో తన నుంచి విడిపోతుంది. కాకపోతే తను ఒంటరిదాన్ని అయిన తర్వాత కనీసం తన పక్కన తన తమ్ముడు కూడా లేడని చెప్పేసి ఎంతగానో బాధపడుతుంది. కానీ ఏదేమైనా సరే చివరికి తమ్ముడు తిరిగి వచ్చాడని చెప్పేసి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ రోజు సాయంత్రం శుభ్రంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. హీరో ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో నిద్రలేచే సమయానికి ఇంట్లో వాళ్ళ అక్క ఉండదో పనికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో వాళ్ళ అక్కను చూపిస్తారు. తానేంటంటే తన ఓనర్ గదిలోంచి బయటకు వస్తుంది. నిజం చెప్పాలంటే తనతో రిలేషన్ ఉందన్నమాట. ఎందుకంటే తన దగ్గర నుంచి తన తమ్ముడు వెళ్ళిపోయాడు, తానేమో తన భర్తకు దూరం అయిపోయింది. అలాంటి సమయంలో తన బతకాలంటే తనకంటూ ఒక ఉద్యోగం కావాలి, అంతకంటే ముఖ్యంగా తను ఉండటానికి ఒక ప్లేస్ కావాలి. వీటన్నిటిని హీరో వాళ్ళ అక్క తార ఉంది కదా, ఆ తార వాళ్ళ ఓనర్ అన్ని అరేంజ్ చేశాడనమాట. దాంతో తార ఏంటంటే తనతో రిలేషన్ లో ఉంది. అలాగే తను బయటకు వస్తుంటే అక్షయ్ ఒక అతను కదా హీరోని కాపాడాడు. తానేంటంటే తార దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు చూసినా నువ్వు ఓనర్తో వెళ్తున్నావు కదా, మన ఇద్దరం ఫిజికల్ గా కలుద్దాం అని చెప్పేసి తారాని బలవంతం చేస్తూ ఉంటాడు. దాంతో తార ఏంటంటే అలాంటిదేం లేదని చెప్పేసి తనకి ఎంతో సర్ది చెప్పాలని చూస్తుంది. కానీ అక్షయ్ మాత్రం అస్సలు మాట వినడు, తనని బలవంతం చేస్తూ ఉంటాడు. దాంతో తార ఏం చేస్తుందంటే పక్కన ఉన్న ఇటుకురాయి తీసుకొని అక్షయ్ నెత్తి మీద కొడుతుంది. దాంతో తను అక్కడే పడిపోతాడు. కట్ చేస్తే మన కథలో హీరోకి సడన్ గా ఫోన్ కాల్ వస్తుంది అనమాట. ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటుంది. దానికి ఫోన్ వచ్చి మీ అక్కని పోలీసులు తీసుకెళ్తున్నారని చెప్పి అనడంతో హీరో ఆడోడుగా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్షయ్ బ్లడ్ బాగా కారిపోయి ఉంటుంది. అక్కడ తార చెప్పులు కూడా ఉంటాయి అనమాట. ఏం జరిగిందని చెప్పి అక్కడ అడిగితే జరిగింది మొత్తం చెప్తారు. ఇప్పుడు తార ఎక్కడుందని చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది
వెళ్ళిందని చెప్పేసి అంటారు. దాంతో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే పోలీసులు ఏంటంటే తారాని అరెస్ట్ చేసి డైరెక్ట్ గా జైలుకి తరలిస్తూ ఉంటారు. ఎందుకంటే తనని అటెంప్ట్ మర్డర్ కేసు కింద డైరెక్ట్ గా జైల్లో శిక్ష విధిస్తారనమాట. అందుకని తారాని పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు. మరోవైపు హీరో వాళ్ళ అక్కని తీసుకెళ్తుంటే పరిగెత్తుకుంటూ ఆ బండి వెనక వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది అక్క అని చెప్పి అడిగితే మన జీవితం ఇంకా అయిపోయిందిరా అని చెప్పేసి తాను కూడా ఆ పోలీస్ బండిలో ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ బండి ఫాస్ట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తారాని పోలీసులు అరెస్ట్ చేసి డైరెక్ట్ గా జైలుకి తీసుకెళ్తారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు సంబంధించిన సామాన్లని తీసుకుంటారు. కానీ తన చేతికి ఉన్న ఉంగరం మాత్రం అస్సలు రాదనమాట. సర్లే అని చెప్పేసి తారాని లోపల పంపిస్తారు. వెళ్ళి చూస్తే అక్కడ అందరూ ఆడవాళ్ళు ఉంటారు. అది ఒక ఆడవాళ్ళ జైలు అనమాట. లోపల చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉంటారు. బేసికల్ గా ఆడవాళ్ళు అరెస్ట్ అయ్యేటప్పుడు జైలు శిక్ష అనుభవించే సమయంలో వాళ్ళు గర్భవతులుగా జైలుకి వస్తారనమాట. వచ్చిన తర్వాత పిల్లలకి జన్మనిస్తారు. వాళ్ళందరికీ బయటికి వెళ్ళలేక లోపలే వాళ్ళ తల్లులతో ఉంటారు. అదంతా చూసిన తర్వాత తారాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ జైల్లో ఒక ఆవిడకి ఏంటంటే అనారోగ్యం కారణంగా తనని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. కాకపోతే ఆవిడకో బాబు ఉంటాడు. ఆయన మాత్రం అక్కడనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం అది చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ చోటు దగ్గర ఒక కారు ఉంటుంది. ఆ కారు తీసుకొని అలా చూస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేయాలో తెలియక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అసలు మా అక్కని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే మీ అక్క తనతో పాటు పనిచేసే ఆక్ష ఒక అతని మీద అటాక్ చేసింది. బేసికల్ గా అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అందుకని తనని అరెస్ట్ చేశాము. అది కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కింద. కాకపోతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆ అక్షయగాడు బతుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ అక్క బెయిల్ మీద బయటకు వస్తుంది. ఒకవేళ వాడు చనిపోయాడు అనుకో మీ అక్క జీవితాంతం జైల్లోనే ఉంటుందని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా అక్షయ్ అనేవాడు వాళ్ళ అక్కని మానభంగం చేసే ప్రాసెస్ లో అలా జరిగిందని చెప్పేసి హీరో తెలుసుకుని డైరెక్ట్ గా ఆ అక్షయ్ గారిని జాయిన్ చేసిన హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే మనోడు మాత్రం కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు కానీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. వెంటనే హీరో అక్షయ్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పోలీసుల దగ్గర నుంచి కాపాడావు. కాకపోతే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ నువ్వు చచ్చిపోతే మా అక్క జీవితాంతం జైల్లో ఉంటుంది. అందుకని చంపట్లేదని చెప్పేసి హీరో కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అరే ఆ రోజు పోలీసులు మనల్ని వెంటాడారు కదా దానికి కారణం ఆ సన్నీగాడు అని చెప్పి అనడంతో వీళ్ళిద్దరు కోపంగా అక్కడికి వెళ్ళి ఆ సన్నీగాడి చేయి మీద కత్తితో పొడుస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే అరే ఈ డబ్బుల్ని దగ్గర ఉంచుకోరా ప్రశాంతంగా బతుకురా అని చెప్పేసి హీరోకి కొంత డబ్బులు ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని ఆ మరుసటి రోజు డైరెక్ట్ గా జైల్లో ఉన్న వాళ్ళ అక్కని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నువ్వేం కంగారు పడకక్క నిన్ను జైలు నుంచి బయటకు తీసుకొస్తా అని చెప్పి అడిగితే కానీ హీరో వాళ్ళ అక్క ఏమంటుందంటే నాకెందుకో ఇక్కడే చనిపోతాను భయంగా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటా అని చెప్పి అంటాడు. కానీ హీరో వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే సరే అదంతా పక్కన పెట్టి కానీ నాకు ఒక రిమోట్ కార్ కావాలరా అని చెప్పి అనడంతో హీరో మొదట ఆశ్చర్యపోయినా సరే కొంటాలి అని చెప్పేసి బయటికి వెళ్ళి షాపింగ్ చేసి ఒక రిమోట్ కార్ కొని జైల్లో ఉన్న వాళ్ళకి పార్సల్ చేస్తాడు. దాంతో వాళ్ళ అక్క ఆ కార్ తీసుకొని ఆ జైల్లో ఒక ఆమెడు కొడుకున్నాడు కదా చోటు అనేవాడు వాడేంటంటే వాళ్ళ అమ్మ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అందుకని హీరోయిన్ ఆ కార్ ని ఆ చోటుగాడికి గిఫ్ట్ గా ఇస్తుంది. దాంతో ఆ చోటుగాడు కూడా జైల్లో ఆడుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులతో కొన్ని మెడిసిన్స్ కొనుక్కొని డైరెక్ట్ గా అక్షయ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను చంపేయాలనుంది కానీ నీకు నయం అయి బయటకు వస్తేనే మా అక్క బయటకు వస్తుందంట అందుకని నేను ఇదని చేస్తున్నానని చెప్పేసి అక్షయ్తో హీరో మొత్తం చెప్తూ ఉంటాడు. చిన్నప్పుడు నేను మా అక్క ఉన్నప్పుడు అనుకోకుండా మా కుటుంబంలో మా అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు చనిపోయిన తర్వాత మా రిలేటివ్స్ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దాంతో మా అక్క ఏదో పని చేసుకుని అనిపించింది. నేను కూడా ఏదో చిన్న పని చేసుకుని ఇద్దరం జీవనం కొనసాగిస్తున్నప్పుడు సడన్ గా మా అక్క ఎవరో పెళ్లి చేసుకుంది. అతను మాత్రం రోజు తాగొచ్చి మా అక్కను కొడుతూ ఉన్నాడు. నేను కూడా అన్నాను వదిలేచ్చు కదా అక్క అని చెప్పి అడిగితే కట్టుకున్న భర్త కదా అని చెప్పేసి తనను వదిలేయలేక తనతో కాపురం కొనసాగించింది. కాకపోతే మా అక్క బాధ చూడలేక నేనే ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఇంకా ముఖ్యంగా కొన్ని సంవత్సరాల తర్వాత మా అక్క కూడా వాడిని వదిలేసింది. ఇప్పుడు మీ ఇద్దరం ప్రశాంతంగా బతుకుతున్నాం కానీ మళ్ళీ మా జీవితాల్లోకి నువ్వు కష్టాలు కొంతెచ్చావని చెప్పి అనడంతో మంచం మీద పడుకున్న అక్షయ్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మంచం కింద పడుకున్న హీరో కూడా చెప్తూ అలాగే నిద్రపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ బెడ్ పక్కన ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు. ఒక ముసలావిడ ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారనమాట. వాళ్ళని చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. ఎవరు మీరని చెప్పి అడిగితే అక్షయ్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి అంటారు. ఈ పెద్ద ఆవిడ ఉంది కదా ఆవిడ అక్షయ్ వాళ్ళ అమ్మ అనమాట. ఈ ఇద్దరు చిన్నపిల్లలు అక్షయ్ వాళ్ళ కూతుర్లు అనమాట. వీళ్ళని చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే ఓకే వీడికి ఫ్యామిలీ కూడా ఉందా సో ఇక మీద నేను ఎందుకు ఇక్కడ అని చెప్పేసి మీరే చూసుకోండి అని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ ముగ్గురు మాత్రం హీరోని ఫాలో చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా హీరో ఇంటికి వెళ్ళినా సరే బయట ఉండి హీరో వాళ్ళ ఇంటి వైపే చూస్తూ ఉంటారు. దాంతో హీరో కోపం వచ్చేసి ఈ టైంలో కూడా ఇక్కడ ఉన్నారేంటి మీరు అని చెప్పేసి అంటుందో ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే హాస్పిటల్లో మెడిసిన్స్ తెమ్మని చెప్పి పేపర్ ఇచ్చారండి మాకు దాని గురించి తెలియదు. నిజం చెప్పాలంటే మా దగ్గర డబ్బులు కూడా లేవండి. కావాలంటే మా పాప కమ్మలు ఉన్నాయి అవి తీసుకెళ్లి అమ్మేసి ఆ మెడిసిన్స్ తండి అని చెప్పి అంటంతో హీరో కూడా జాలిపడి సరే మీరేం కంగారు పడకండి మెడిసిన్స్ నేను కొంటలే కానీ మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి పక్కనే కూర్చుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే డైరెక్ట్ గా జైలుకి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ అక్కని మీట్ అయ్యి నువ్వేం
కంగారు పడగాక నేను ఒక లాయర్ని కలిసాను, తను నీకు ఖచ్చితంగా బెయిల్ తెప్పిస్తాడని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అక్క ఏమంటుందంటే బెయిల్ తెప్పిస్తావా, దానికి డబ్బులు కట్టాలి కదరా అని చెప్పేసి అంటంతో నీకెందుకు నేను కడతానక్క అని చెప్పేసి అంటాడు. కానీ హీరో వాళ్ళకి కోపం వచ్చేసి ఏంటి ఆ డ్రగ్స్ అమ్మి బెయిల్ తీసుకొస్తావా, ఆ డబ్బులతో నాకు బెయిల్ తెప్పిస్తావా అని చెప్పేసి హీరో వాళ్ళకి కోపడిపోతుంది. కానీ హీరో కోపం వచ్చేసి నేను ఎలాగోలా సస్తా నీకెందుకని చెప్పేసి తాను అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. బట్ ఇంటికి వచ్చి చూస్తే ఆక్షి వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. ఏంటమ్మా మళ్ళీ వచ్చారని చెప్పి అడిగితే మళ్ళీ మెడిసిన్స్ తెమ్మన్నారు బాబు, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి అంటంతో హీరో కూడా సరే నేను తీసుకొస్తాను మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. తాను మాత్రం పైకి వెళ్ళి శుభ్రంగా భోజనం వండుకుంటూ ఉంటాడు అనమాట. హీరోకి డౌట్ వచ్చి బయట ఉన్న వీళ్ళని చూస్తే వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు. నిజం చెప్పాలంటే ఆక్షినే వీళ్ళ ముగ్గురిని పోషిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తన హాస్పిటల్ పాలయ్యాడో అప్పటి నుంచి వీళ్ళకి ఫుడ్ లేదు, ఇంకా ముఖ్యంగా ఉండటానికి ఇల్లు కూడా లేదనమాట. అదే సమయంలో హీరో ఏమనుకుంటాడంటే సర్లే వాళ్ళు చావు వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి ప్రశాంతంగా మంచం మీద పడుకుంటాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి బయట భయంకరంగా వర్షం పడుతుంది. దాంతో హీరోకి డౌట్ వచ్చి చూస్తే వాళ్ళు ఆ వర్షంలో కూడా కొంచెం చాటుగా కూర్చొని బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దాంతో హీరోకి జాలనిపించేసి మీరేం కంగారు పడకండి అమ్మా, పైన మా రూమ్ ఖాళీగా ఉందా రమ్మని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని పైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ అక్క శారీని ఒక దండం మీద వేసి మీరు అవతల పడుకోండి నేను అవతల పడుకుంటా అని చెప్పి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అవతల ఉంటారు. కాకపోతే వాళ్ళు వర్షానికి బాగా తడిచిపోవటం వల్ల ఆ పెద్దవాడు ఏం చేస్తుందంటే ఆడపిల్లలకి తలంతా తుడిచి ఒళ్ళంతా తుడుస్తూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి ఇంకా బాధ అనిపించేసి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంటాడు అనమాట మెడిసిన్స్ అని చెప్పేసి ఆ డబ్బును తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అదేంటంటే వాళ్ళ అక్కని బెయిల్ తో బయటికి తీసుకురావాలంటే తనకంటూ కొంత డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే ఇప్పుడు ఆక్షికి పెద్ద కూతురు ఉంది కదా, ఆ పెద్ద కూతురుని తీసుకెళ్లి వేసే వృత్తిలో కనుక దింపితే తప్పకుండా తన ఓనర్ తనకు డబ్బులు ఇస్తాడని చెప్పేసి హీరో ఒక మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళ ముగ్గురికి బాగా భోజనం పెట్టేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరో తన ఓనర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆక్షి పెద్ద కూతురుని ఫోటో తీసుకున్నాడు ఆల్రెడీ. ఆ ఫోటోని చూపించి ఈ అమ్మాయి నా దగ్గర ఉంది, నేను నీకు అమ్మేస్తాను, ఎంత డబ్బులు ఇస్తావు అని చెప్పి అంటంతో అమ్మాయి చాలా బాగుందని చెప్పేసి హీరోకి కొంత డబ్బులు ఇస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే ఇది చాలా తక్కువ అమౌంట్ కదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఓనర్ ఏమంటాడంటే ముందు అమ్మాయిని తీసుకొనిరా, మిగతా పేమెంట్ నీకు ఇచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన మనసులో ఒక బాధ ఉంటుందన్నమాట, ఈ అమ్మాయిని అనవసరంగా వృత్తిలో దింపుతున్నానని చెప్పేసి. కానీ వాళ్ళక్క బయటికి రావాలంటే డబ్బులు కావాలి కదా, అది మాత్రం తన మనసులో రన్ అవుతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ నాన్నకి మెడిసిన్స్ కొనాలంటే నీకు తెలియట్లేదు కదా, అందుకే నేను నీకు నేర్పిస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ్ని చిన్న అమ్మాయిని ఇంట్లోనే పెట్టి ఈ పెద్ద అమ్మాయిని తీసుకొని హీరో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత సడన్ గా తనకేంటంటే ఒక ఫోన్ వస్తుంది అనమాట. అరే నీ కోసం నదికి అవతల ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకెళ్ళి ఆ అమ్మాయిని ఇచ్చేసావనుకో వాళ్ళే నీకు డబ్బులు ఇస్తారని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుని బయటకు వచ్చాడు కదా. ఆ తర్వాత డైరెక్ట్ గా ఆ అమ్మాయిని బోట్లో ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని చెప్పి అడిగితే హీరో మాత్రం నువ్వేం కంగారు పడకని చెప్పి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి హీరోని నమ్ముతుంది. కానీ హీరోకి ఏంటంటే మనసులో ఒక బాధ ఉంటుంది, ఈ అమ్మాయి జీవితం అనవసరంగా నాశనం చేస్తున్నాను అని చెప్పేసి. కానీ ఓ పక్క వాళ్ళ అక్క జైల్లో ఉంది. ఏం చేద్దాం అని చెప్పేసి చూసినప్పుడు సడన్ గా ఆ నది అవతల ఒడ్డు వస్తుంది అనమాట. ఆ ఒడ్డు మీద ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. మరి హీరో ఏమనుకుంటాడో ఏమో కానీ సడన్ గా ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ బోట్ లోపల ఒక ప్లేస్ లో దాక్కుంటాడు. ఆ అమ్మాయి కోసం వచ్చిన ఇద్దరు మాత్రం అటు ఇటు చూసి ఈ అమ్మాయి రాలేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా మెల్లగా బయటకు వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోకి వాళ్ళ ఓనర్ ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఆ అమ్మాయిని తేలేకపోయావా, సరే రేపు తీసుకొస్తావా, ప్లేస్ ఎక్కడని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఓనర్తో ఏమంటాడంటే అంత సీన్ లేదు, ఆ అమ్మాయి రాదు, నిజం చెప్పాలంటే నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కదా, నాకు ఇంతకు ముందు నువ్వు చాలా ఎగ్గొట్టావు కానీ ఆ డబ్బు ఈ డబ్బు చెల్లుకు చెల్లని చెప్పేసి హీరో ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఈ ప్రాసెస్ లో హీరోకి ఏంటంటే ఆ ఇద్దరు అమ్మాయిలు బాగా నచ్చేస్తారు. ఆ తర్వాత పెద్దవాడి మీద గౌరవం కూడా పెరిగిపోతుంది. వీళ్ళ నలుగురు కలిసి ఒక కుటుంబంలో బతకడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు హీరో వాళ్ళ అక్కను కూడా చూపిస్తారు. మొదట హీరో వాళ్ళ అక్క ఏంటంటే జైలుకి వెళ్ళినప్పుడు కొంచెం బాధగా ఉండేది. కాకపోతే ఆ జైలు కాస్త అలవాటైపోయి అందులో ఉన్న చోటు అనే కుర్రాడితో ఇంకా రిలేషన్షిప్ బాగా పెరిగిపోయి తనని సొంత తమ్ముళ్ళ చూసుకుంటూ ఉంటుంది. సడన్ గా ఇలాంటి సమయంలోనే ఆ చోటు వాళ్ళ అమ్మ కూడా తిరిగి హాస్పిటల్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ చోటు వాళ్ళ అమ్మ ఏంటంటే తారాకి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే తను లేనప్పుడు తన కొడుకుని చూసుకుంది కదా అందుకని. వెంటనే తారా కూడా ఏం చేస్తుందంటే ఇంతకీ మీరు ఎందుకు జైలుకి వచ్చారని అని చెప్పి అడిగితే నేను కరెక్ట్ గా 4వ నెల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా భర్త రోజు నన్ను తాగొచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అయినా సరే ఎలాగోలా భరించాను, కానీ తాగిన మైకంలో ఒక రోజు నన్నే చంపబోయాడు, అందుకని పక్కన ఒక కత్తిపేట తీసుకొని నా భర్తను చంపేశాను, అందుకని నేను జైలుకి వచ్చాను. కాకపోతే నాకంటూ ఉన్న ఒకే ఒక్క బాధ ఏంటంటే నా కొడుకు జీవితం ఈ జైల్లోనే గడిచిపోతుంది, తను బయటికి వెళ్ళి ప్రశాంతంగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరుకుంది, కానీ ఏం చేస్తాం భగవంతుడు తలరాతిలా రాశాడు, అందుకని ఇక్కడ ఉంటున్నాం, కనీసం వాడికి సూర్యుడి వెలుగు కూడా సరిగ్గా తెలియదని చెప్పడంతో హీరో వాళ్ళ అక్క బాగా ఎమోషనల్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి తన ఫ్రెండ్ సడన్ గా ఫోన్ చేసి అరే మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదురా అర్జెంట్ గా రారా అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ ఏంటంటే హీరోని వాళ్ళ ఫ్రెండ్ మోసం చేస్తారనమాట. ఎందుకంటే హీరో వాళ్ళ బాస్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా, ఆ బాస్ ఏంటంటే ఎలాగైనా
సరే హీరోని చంపేయాలని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ తో కాంటాక్ట్ అయ్యి హీరో వాళ్ళ ఫ్రెండ్ చేత ఫోన్ చేసి పిలిపించాడు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత హీరోకి ఆ విషయం అర్థం అవుతుంది. దాంతో ఆ ఇద్దరు వచ్చేసి హీరోని పిచ్చగొట్టు కొడతారు. ఈ ప్రాసెస్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి బాధ అనిపించేసి నా ఫ్రెండ్ మీరు కొడతారని చెప్పేసి మళ్ళీ వాడే వచ్చి హీరోకి హెల్ప్ చేస్తాడు. వాళ్ళిద్దరి నుంచి హీరోని తప్పించుకొని తీసుకొచ్చి ఇంటికాడ పడేస్తాడు. కాకపోతే హీరోకి బాగా గాయాలు అవుతాయి అనమాట. కానీ ఇంట్లో ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే హీరోని ఒక చిన్న పిల్లలా చూసుకుంటూ ఉంటారు. దాంతో హీరో కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అక్క ఏంటంటే జైల్లో ఉంది కదా, తానేంటంటే ఆ చోటుగాడితో జైల్లో బాగా ఆడుకుంటూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో హీరో సడన్ గా ఆక్షిని చూడటానికి హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనని తిడతాడు. ఇంత అందమైన కుటుంబాన్ని పెట్టుకొని మా అక్కతో తప్పుగా బిహేవ్ చేయడానికి నీకు బుద్ధి లేదని చెప్పి అనడంతో ఆక్షి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ అక్క హాస్పిటల్ ఉంది కదా, ఆ చోటుగాడు వాళ్ళ అమ్మకి ఏంటంటే సడన్ గా ఫిట్స్ వచ్చేస్తాయి. దాంతో హీరో వాళ్ళ అక్క పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. కానీ ఎవరు రారనమాట. కొంత సమయానికి చోటు వాళ్ళ అమ్మ చనిపోతుంది. హీరో వాళ్ళ అక్క ఎంతగానో బాధపడుతుంది. ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అక్కను మీట్ అవడానికి జైలుకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటక్క అలా ఉన్నావు, నేను ఎలాగైనా సరే నీకు బెయిల్ తీసుకొస్తాను అక్క అని చెప్పినా సరే హీరో వాళ్ళ అక్క మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది అక్క అని చెప్పి అడిగితే చోటు అనే పిల్లాడు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ చనిపోయిందిరా, నా జీవితం కూడా ఇక్కడే ముగిసిపోతుంది, నేను కూడా ఆవిడలాగా ఏదో ఒక రోజు చనిపోతానని చెప్పేసి హీరో వాళ్ళ అక్క బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఏడుస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి బాధ అనిపించేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఒక గదిలో కూర్చొని బాధపడుతున్నప్పుడు సడన్ గా ఆక్షి వాళ్ళ అమ్మ వచ్చేసి ఏమైంది బాబు అని చెప్పి అడుగుతుంది. దాంతో హీరోకి బాగా కోపం వచ్చేసి ఈ రోజు మా అక్క నేను ఇలా అన్నా అంటే కారణం దానికి మీ అబ్బాయి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ పెద్ద ఆవిడ కూడా అర్థం చేసుకొని అక్కడి నుంచి తన ఇద్దరి మనవరాలు తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆవిడేమనుకుంటుందంటే ఇలా హీరో వాళ్ళ కుటుంబం కావడానికి తన కొడుకే కారణం అని తెలుసుకొని తను డైరెక్ట్ గా వెళ్లి ఒక లాయర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత వాంగ్మూలం రెడీ చేపిస్తుంది అనమాట. ఆ అమ్మాయి తప్పేం లేదు, మా అబ్బాయి తప్పు చేశాడు, మా అబ్బాయి నా అమ్మాయిని బలవంతం చేశాడు, అందుకని తనను తాను కాపాడుకోవడానికి కొట్టింది తప్ప మా అబ్బాయి మీద కోపంతో కొట్టలేదు, నిజం చెప్పాలంటే మా అబ్బాయి తప్పుడోడు అని చెప్పేసి ఆక్షి వాళ్ళ అమ్మ ఏంటంటే తన కొడుకు మీద ఒక వాంగ్మూలం రెడీ చేపిస్తుంది. మరోపక్క మన కథలో హీరో వాళ్ళ అక్కను చూపిస్తారు. తానేంటంటే ఆ చోటు దగ్గర కూర్చొని ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే ఆ చోటు వాళ్ళమ్మ చనిపోయింది కదా, నిజం చెప్పాలంటే వాడికి బయటికి వెళ్తే ఈ ప్రపంచం అంటే ఏమీ తెలియదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జైల్లో ఉన్నాడు కదా. కానీ హీరో వాళ్ళ అక్క ఏంటంటే నువ్వేం కంగారు పడకరా, మీ అమ్మ ఆకాశంలో ఉందని చెప్పి అనడంతో ఆకాశమా అది ఎక్కడ ఉంటుంది అక్క అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే నీకు ఆకాశాన్ని చూపిస్తానని చెప్పేసి అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ పిలిచి తన చేతికి ఒక ఉంగరం ఉంది కదా, ఆ ఉంగరాన్ని తీసేసి ఆవిడకి ఇచ్చేసి దయచేసి మమ్మల్ని పైకి పంపిస్తారా, కొంచెం సేపు ఆకాశాన్ని చూస్తామని చెప్పి అనడంతో ఆవిడ కూడా వీళ్ళు చూసుకొని పంపిస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే పాపం అనవసరంగా వాళ్ళని పంపించేసానని చెప్పేసి డైరెక్ట్ గా హాస్పిటల్కి వస్తాడు. వచ్చి చూస్తే ఆ పెద్దవాడు మాత్రం స్టన్ అయిపోయి అలా కూర్చొని ఉంటూ ఉంటుంది. ఏమీ అర్థం కాదు. దాంతో హీరో ఏంటంటే డైరెక్ట్ గా నర్స్ దగ్గరికి వెళ్ళి ఆక్షి ఎక్కడని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఆక్షి ఉండడు అనమాట. ఏమైపోయాడని చెప్పి అడిగితే ఆవిడేమంటుందంటే ఉదయాన్నే చనిపోయాడు బాబు అని చెప్పేసి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆక్షి చనిపోతే వాళ్ళ అక్క బయటికి రాదు. మరోవైపు నా కొడుకుదే తప్పు అని చెప్పేసి ఈ పెద్దవాడు రాపిచ్చింది కదా, అది కూడా చెల్లదనమాట. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ పెద్దవాడు కూడా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళకి ఫుడ్ బెడ్ ఇవన్నీ అరేంజ్ చేసింది ఆక్షినే, అలాంటి కొడుకు చనిపోయాడని చెప్పేసి ఆ పెద్దవాడు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో హీరో బాగా ఆలోచించి సరే జరిగింది ఏదో జరిగిందని చెప్పేసి మీరు ముగ్గురు మా ఇంటికి రండి అని చెప్పేసి హీరో వాళ్ళతో ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి వాళ్ళ ముగ్గురు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అక్కను చూపిస్తారు. తన దగ్గరికి ఆ జైలర్ వచ్చేసి రెండమ్మ మిమ్మల్ని పైకి తీసుకెళ్తానని చెప్పేసి ఆవిడ తాళాలు తీసుకుని పైకి వెళ్తుందనమాట. అలా వెళ్తున్నప్పుడు బయట భయంకరంగా వర్షం పడుతుంది. ఆవిడేమంటుందంటే బయట బాగా వర్షం పడుతుందమ్మా, రేపు వెళ్దామని చెప్పి అనడంతో లేదు మేడం డోర్ సగం తెరిస్తే చాలు మేము బయట చూస్తామని చెప్పి అనడంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి డోర్ సగం ఓపెన్ చేసి తాళాలేసి పెడుతుంది అనమాట. దాంతో హీరో వాళ్ళ అక్క ఆ చోటుగాడు బయటకు వచ్చేసి వాళ్ళు ఏంటంటే చైన్ బయట పెట్టి మొట్టమొదటిసారి ఆ చోటుగాడు అసలు వర్షం ఎలా పడుతుందని చెప్పేసి దాన్ని చూస్తూ ఉంటాడు. అలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. బట్ ఇదంతా ఆ వార్డెన్ చూసి చిచి ఇలాంటి దానికోసమా వీళ్ళ దగ్గర అనవసరంగా రింగ్ తీసుకున్నానని చెప్పేసి ఆవిడకే బాధ అనిపించేసి ఆ రింగ్ తీసుకెళ్లి అక్కడే పెడుతుంది. వాళ్ళని చూసి ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో చేయకూడని తప్పులు చేసి వస్తూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం ఏం తప్పు చేశారని ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆవిడ కూడా ఆలోచించుకుంటుంది. మరోవైపు హీరో వాళ్ళ అక్క ఆ చోటుగాడు మాత్రం బయట చేపెట్టి కొంతసేపు ఎంతగానో ఆనందపడతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా గనక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చకపోతే అది కూడా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ కథను నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని కూడా కొంచెం కామెంట్ చేయండి. తప్పులుంటే సరిదిద్దుకుంటాను. మరీ ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.